శ్రీ మహావిష్ణువి 10వ అవతారం కల్కి అవతారం. కల్కి హిందువుల నమ్మకంలో ఒక వ్యక్తి, కానీ చరిత్రలో జీవించిన నిజమైన వ్యక్తి కాదు. అంటే కల్కి అవతారం ఇంకా జరగలేదు. శ్రీకృష్ణుడు భూమిని విడిచిపోయిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. ఇది అంధకార యుగం. ధర్మం తగ్గి అసత్యం, దుర్మార్గాలు పెరిగే కాలం. రాజుల దుర్మార్గాలు, బ్రాహ్మణులు జ్ఞానం కోల్పోయి ప్రజలు పాప మార్గంలో నడిచే కాలం. అలాంటి సమయాన ధర్మం పునరుద్ధరణ కోసం శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో అవతరిస్తానని వాగ్దానం చేస్తాడు. కొన్ని పురాణాల ప్రకారం కల్కి అవతారం కలియుగాంతంలో శంబాల గ్రామంలో అవతరిస్తాడు. ఆయన తండ్రి పేరు విష్ణు యశస్సు, తల్లి పేరు సుమతి. ఆయన జన్మ నుంచే తేజోమయుడై దివ్య చిహ్నాలతో ప్రకాశిస్తాడు. కల్కి తెల్ల గుర్రమైన దేవదత్త మీద స్వారీ చేస్తాడు. ఆయన చేతిలో అగ్నివలె ప్రకాశించే ఖడ్గం ఉంటుంది. ఆయన శరీరం సైనికుడిలా బలవంతమై దివ్య కాంతితో మెరిసిపోతుంది. కల్కి అవతారం యొక్క ధ్యేయం పాపాత్ములైన రాజులను, దుర్మార్గులను సంహరించడం, భూమిని పాప విముక్తి చేయడం, ధర్మాన్ని మళ్లీ స్థాపించడం. ఆయన దివ్య సైన్యంతో పాటు దుష్టులను నశింపజేసి భూమి మీద మళ్లీ సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. కల్కి విజయం తర్వాత కలియుగం ముగిసి సత్యయుగం ప్రారంభమవుతుంది. భూమి మళ్లీ పవిత్రమై ప్రజలు సత్యం, ధర్మం, శాంతిలో జీవిస్తారు. ఈ విధంగా విష్ణుమూర్తి మళ్లీ లోకంలో సమతుల్యతను తీసుకువస్తారు.